ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వ్లాగ్స్ 321. సో ఈరోజైతే ఈజీగా కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూసేస్తాం. ముందుగా జీలకర్ర ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్, వెల్లుల్లి అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. అవి ఫ్రై చేసుకునేలోపు ఇప్పుడు కాకరకాయలో ఉప్పు, పసుపు వేసి ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకొని దాని నుంచి వాటర్ తీసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్లో కొంచెం చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా చేసుకున్న జీలకర్ర ఆవాలను అయితే పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ని కూడా వేసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత కారం, ధనియాల పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే మన వెల్లుల్లి కారం అయితే రెడీ. తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న కాకరకాయల్లో గుత్తొంకాయకి స్టఫ్ చేసినట్టు కాకరకాయలను కూడా స్టఫ్ చేసి కొంచెం ఆయిల్ వేసి 5 minutes మూత పెట్టుకొని మగ్గించుకుంటే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ.